శివశంకర్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి ఇప్పుడు మీకున్న సమాచారం ఏంది? ముందు ఇప్పుడు అడిగేందుకు వెళ్ళారా? మోటివా? అడిగేందుకు వెళితే గనక కర్రలు రాడ్లు ఎందుకు పెట్టుకెళ్ళిపోయారు? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నారు. సమాచారం నాకు లేదు, తెలియదు. నాకైతే కర్రలు రాళ్ళు అయితే తెలియదు తీసుకుపోయినట్టుగా. అక్కడ మాట్లాడుకోవడం పోయినప్పుడు ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు లోపల పోయినాక, ఇద్దరు వ్యక్తులు కొట్టినాక వీళ్ళు లోపల పోయిన సమాచారం తెలిసింది నాకైతే. ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు లోపల వాళ్ళు తెలిసిన వ్యక్తులు అంట, బోధి వ్యక్తి అంట పిల్లగాడు. ఆ పిల్లగాడు బోధి వ్యక్తి అయి ఉండి నాకు పరిచయం మాట్లాడతాను పోయిందంట. పోయేసరికి లోపల కొట్టేసిరంట. కొట్టిన తర్వాత వీళ్ళు లోపల పోయిన తెలిసింది. భరత్ గారు ఇంకొక విషయము, మరి అక్కడ ఏ జరిగినా కానీ ఆయన ఇల్లు కాబట్టి మనం చెప్పండి హరిశంకర్ గారు. ఆయన ఇల్లు కాబట్టి మనం ముందు రోజే కేటీఆర్ గారు విదేశాలు వచ్చి తన ఫిస్కాల్ పెట్టు ఈ హౌలా ముఖ్యమంత్రి అన్నాడు రేవంత్ రెడ్డి గారిని. అలా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ ఆఫీస్ దంతం చేసిరా? ఏదేమైనా ఎంత పెద్దవాడండి తెలంగాణలో? ఈ హౌలా ముఖ్యమంత్రి అన్నాడు. సరే, ఇప్పుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళు తిట్టుకుంటే వేరు, ఆడవాళ్ళు వేరు కదా. భాషలో వస్తుంటాయి, మగవాళ్ళు వేరు, ఆడవాళ్ళు వేరు. హరిశంకర్ గారు డిఫరెన్స్ ఏంటి? కాదు కదా. ఆయన తీసి పేగులు తీసి మెల్ల వేసుకుంటా అన్నాడు, తొక్కుతా అన్నాడు, తాగుబోతా అన్నాడు. కాదు, అది మంచి పదం కాదు. కాంగ్రెస్ ఉంటే ఉన్నది చెప్పడం కాదంటారు. ఇంకోటి కూడా ఆయన నీకేం సంబంధం అనేవాడు, అది కరెక్ట్ కాదు. బీసీ ఉద్యమం తన సంబంధం ఏదని చెప్పచ్చు. అర్థం కావట్లే. ఎవరైనా మాట్లాడచ్చు, బీసీ ఉద్యమాల్లో ఎవరైనా ఏ ఉద్యమాల్లో మాట్లాడచ్చు. సామాజిక ఉద్యమం ఎంతమంది పనిచేసినారు ఎట్టంటే? వీపీ సింగ్ గారు ఎవరు? రాహుల్ గాంధీ ఎవరు? రేవంత్ రెడ్డి ఎవరు? అట్లా అంటే ఎట్లయితుంది? ఇప్పుడు రామచంద్రరావు ఎవరు? బీసీ ముఖ్యమంత్రి చేస్తా బీసీ ముఖ్యమంత్రి ఆయన. శివశంకర్ గారు, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇంతకుముందు శరత్ గారు లేకపోతే రామకృష్ణారెడ్డి గారు కూడా అడిగారు, 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు దీని గురించి బీసీలకు? అదే అంటున్నా, 10 సంవత్సరాలు. అదే నేనేమంటున్నా సార్, 10 సంవత్సరాలు చేయని వ్యక్తి కేసీఆర్ గారు. నువ్వు కేసీఆర్ ఉండే కేసీఆర్ గారు నీకు ఎలాంటి పొత్తుందని అడిగేవాడు. తప్పే ఉంది, తప్పట్ట అడుగు. నువ్వు ఒక బీసీ బిడ్డగా అడుగు, నేను కూడా తప్పట్ట. కానీ ఒక ఆడపిల్ల అనే పదం కాదు కదా. కేసీఆర్ మస్తు అన్నావు, పాతాల పోసెట్ అన్నావు, తాగుబోతున్నావు, 100 అన్నావు. తప్పులేదు కేసీఆర్ ని.